శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి 2024-2025 క్రోధినామ సంవత్సర మిథున రాశి యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు, ఆర్థిక స్థితిగతులు, విద్యార్థులు, చదువులు, వ్యాపారస్తులు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. అట్లాగే ఈ రాశి వారికి గురుడు మే 1వ తేదీ నుంచి వ్యయంలో తామ్రమూర్తిగాను, 9వ ఇంట్లో శని సువర్ణమూర్తిగాను, దశమంలో రాహువు తామ్రమూర్తిగాను ఉంటారు. అంటే 3 పెద్ద గ్రహాల్లో 2 గ్రహాలు తామ్రమూర్తిగాను, 1 సువర్ణమూర్తిగాను ఉన్నాయి. ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి. అయితే ఈ సంవత్సరం భారీగా పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. వ్యాపారస్తులు ఇట్లా రుణాలు చేయడం కూడా మంచిది కాదు. అధిక శ్రమతోనే పనులన్నీ కూడా అవుతాయి. కొంచెం మానసికమైన ఆందోళన ఉంటుంది, శారీరకమైనటువంటి అనారోగ్యాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా వ్యయంలో గురుడు కాబట్టి శారీరకమైనటువంటి అనారోగ్యం కొంచెం తీవ్ర స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఔషధ సేవనం అది తప్పదు. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అట్లాగే ఈ సంవత్సరం కనుక చైత్రమాసం చూసుకున్నట్టయితే ఈ చైత్ర మాసం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది, ద్వితీయార్థం మాత్రం అంత అనుకూలంగా ఏం లేదు. ఎందుకంటే గ్రహాలని కూడా మేషాల్లో ఉండటం, కొన్ని వృషభంలో రావటం, సంచారం ఉండటం వల్ల అంత అనుకూలమైనటువంటి స్థితి ఏమీ లేదు. విద్యార్థులు కూడా చాలా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. షేర్ మార్కెట్ కూడా పెట్టుబడులు భారీగా పెట్టకుండా ఉంటే మంచిది. వ్యాపారస్తులకి అంత లాభదాయకమైనటువంటి పీరియడ్ కాదు ఇది. అట్లాగే ఈ వైశాఖ మాసం కూడా సేమ్ సిచ్యుయేషనే ఉంటుంది. ఎందుకంటే గ్రహాలని కూడా వ్యయంలోనే ఉంటాయి. ఈ వ్యయంలో ఉన్నటువంటి గ్రహాలు రుణాన్ని చేయిస్తాయి, అనారోగ్యాన్ని చేయిస్తాయి, మానసిక ఆందోళన, శారీరక శ్రమ ఇవన్నీ ఉంటాయి. విద్యార్థులు చాలా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మార్కులు, ఉత్తీర్ణత విషయంలో కూడా ఆశించినంతటి ఫలితాలు రాకపోవచ్చు. కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే జ్యేష్ఠ మాసం చూసుకున్నట్టయితే ఈ మాసం గ్రహాలని కూడా జన్మరాశిలోనే ఉండటం వలన, వ్యయ రాశిలోనే ఉండటం వలన గత 2 నెలలుగా ఎట్లయితే ఉందో చైత్ర వైశాఖాలు ఈ నెల కూడా అట్లాగే ఉంటుంది. పెద్ద మార్పులు ఏమి ఉండవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలు 3 కూడా ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, రుణ విషయాలు, ఆరోగ్య విషయాలు, పిల్లల చదువు విషయాలు, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులు భారీగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. ఈ రాశి వారికి ఇనుము, ఐరను, సిమెంటు, ఇసుక వ్యాపారం బాగా రాణిస్తుంది. ఎందుకంటే నవమంలో శని, దశమంలో రాహు ఉండటం వల్ల అదొక ప్లస్ పాయింట్గా ఉంటుంది. అట్లాగే ఆషాఢ మాసం చూసుకున్నట్టయితే ఈ ఆషాఢ మాసం చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రహాలని కూడా కర్కాటక సింహరాశిలోకి రావడం వల్ల, కర్కాటక రాశిలోకి రావడం వల్ల, ధనస్థానంలో గ్రహాలు ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు కూడా కొంచెం శ్రమ తగ్గించుకుని పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేకుండానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం అనారోగ్య సూచనలు తగ్గి ఆరోగ్యం పికప్ అయ్యేటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఆర్థిక విషయాల్లో మాత్రం ఆచితూచి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గురుడు వ్యయంలో ఉండటం వల్ల, రాహు దశమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక విషయం ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే శ్రావణ మాసం చూసుకున్నట్టయితే ఈ శ్రావణ మాసం గ్రహాలని కూడా చాలా బలీయంగా ఉన్నాయి. ఆషాఢ మాసం కన్నా కూడా శ్రావణ మాసం చాలా బలీయంగా ఉండడం వల్ల
అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, అట్లా స్వర్ణ రహిత వ్యాపారస్తులకు కానీ బాగుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడా భారీగా పెట్టవచ్చు, అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. అట్లాగే భాద్రపద మాసం చూసుకున్నట్టయితే ఈ గ్రహాలని కూడా సింహరాశి, కన్యారాశిలో సంచారం చేయడం వలన భాద్రపద మాసం కూడా బాగానే ఉంటుంది. మిథున రాశికి తృతీయ చతుర్థాలు అవడం వలన సింహ, కన్యా రాశులు రెండు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి భాద్రపద మాసం కూడా ముందు ఎట్లయితే ఉందో అట్లాగే ఉంటుంది. ముందు శ్రావణ మాసం ఎట్లా ఉందో భాద్రపద మాసం కూడా అట్లాగే ఉంటుంది. అభివృద్ధికరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, గృహపరంగా అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. అట్లాగే బంధుమిత్రుల సమాగమనం, వివాహాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, ఈ శ్రావణ భాద్రపదాలు రెండు కూడా మంచి అనుకూలమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆశ్వీజ మాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా సింహ, కన్యా రాశుల్లో ఉండటం వల్ల ఇది కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. గృహంలో శుభకార్య పరంపర, బంధుమిత్రుల సమాగమనం, ఆరోగ్యపరంగా ఆరోగ్యాలు అందరికీ అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే కార్తీక మాసం చూసుకున్నట్టయితే గ్రహాలని కూడా తుల, వృశ్చిక రాశుల్లో ఉండటం వలన 5, 6 రాశుల్లో ఉండటం వలన ఈ మాసం అంతా కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే రవి కొంచెం అనుకూలత లేకపోవడం, నీచపడటం, నీచులోంచి బయటికి రావడం వలన కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. ఏమైనప్పటికీ కూడా గురుడు వ్యయంలో ఉండటం వల్ల అనారోగ్య సూచనలు ఏదో ఒకటి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం మానసికమైనటువంటి చికాకు, శారీరకమైన చికాకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మార్గశిర మాసం కనుక చూసుకున్నట్టయితే కనుక గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొలది చికాకులు ఉంటాయి. భార్య సంబంధమైనటువంటి అనారోగ్యం, పిల్లల సంబంధమైనటువంటి చికాకులు, విద్యలో రాణింపు తగ్గడం, వ్యాపారం మందగించడం ఇట్లా ఉంటుంది. అట్లాగే పుష్యమాసం కనుక చూసుకున్నట్టయితే గ్రహాలని కూడా అష్టమ రాశి అయినటువంటి మకర రాశిలో ప్రవేశం, మకర రాశి సంచారం చేయడం వల్ల పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అన్ని రకాలుగా గృహ, వాహన, విద్య, ఆరోగ్య, ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ రంగాలు అన్నిటికీ కూడా ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉండటం వలన అన్ని రకాలుగా కూడా వ్యతిరేక దిశలోనే ఉంటాయి ఫలితాలు. కాబట్టి ఈ పుష్యమాసం మాత్రం చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే మాఘమాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలు కొన్ని 9వ స్థానం అయినటువంటి కుంభంలో, కొన్ని అష్టమ స్థానం అయినటువంటి మకరంలో ఉండటం వలన ఫలితాలు కూడా మిశ్రమంగా ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలే ఇంచుమించుగా ఈ మాఘమాసంలో కూడా ఈ మిథున రాశి వాళ్ళకి అప్లై అవుతాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అట్లాగే ఫాల్గుణ మాసం, ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా గ్రహాలని కూడా నవమ, దశమ స్థానాల్లో ఉండటం వలన మంచి లాభసాటిగా ఉంటుంది. 9వ స్థానం భాగ్యస్థానం, దశమ స్థానం వృత్తి స్థానం, ఈ రెండు కూడా లాభసాటిగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి, విద్యార్థులకి అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది ముందుకెళ్ళటానికి. అయితే వ్యయంలో ఉన్నటువంటి గురుడు, దశమంలో ఉన్నటువంటి రాహు ఇద్దరు కూడా గంగా స్నాన ఫలం లభేత్ అన్నారు. దశమంలో కనుక రాహు ఉన్నట్టయితే కనుక మీనరాశిలో గంగా స్నాన ఫలం లభేత్, గంగా స్నానం చేయించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం. అట్లాగే బంధుమిత్రుల యొక్క సమాగమనం, వివాహాల శుభకార్యాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉంటాయి. ఈ రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా గురుడు, రాహు తామ్రమూర్తులుగా ఉండటం వలన కొంచెం సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి దీనికల్లా దైవారాధన, అవకాశం ఉన్నప్పుడు ఒకసారి గురుడికి 16,000 జపం, మండపారాధన, హోమం, దానాలు చేయించుకుంటే సంపూర్ణంగా బాగుంటుంది. ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా. అయితే అవకాశం ఉన్నంతవరకు శివాలయ దర్శనం చేసుకోవటం, అట్లాగే గురునికి శనగలు దానం ఇచ్చుకోవటం ఇవి చేసుకుంటే కనుక ఇంకా ఆర్థిక స్థితిగతులన్నీ కూడా బాగుంటాయి. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్.